హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీంట్లో క్వశ్చన్: మొక్కలకు అవసరమయ్యే స్థూల పోషకం ఏది? మొక్కలకు అవసరమయ్యే స్థూల పోషకం ఏది? ఆప్షన్ 4 నత్రజని, భాస్వరం, పొటాషియం. నెక్స్ట్ క్వశ్చన్: ద్విదళ బీజ కలుపు మొక్కల నాశిని ఏది? ఆన్సర్ 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం, అంటే 2,4-D అన్నట్టు. నెక్స్ట్: శుక్రకణం, అండం ఏ స్థితిలో ఉంటాయి? శుక్రకణం, అండం ఏ స్థితిలో ఉంటాయి? ఆన్సర్ ఏక స్థితిలో. నెక్స్ట్: మొదటిసారిగా క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసిన క్షీరదం ఏమిటి? ఆన్సర్ గొర్రె. నెక్స్ట్ వన్: వెంకట తటికాపురి సభకు అధ్యక్షుడెవరు? అర్హబలి. నెక్స్ట్ వన్: జల జీవావరణ మండలాలను వేటి ఆధారంగా విభజిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 నీటి లవణీయత ఆధారంగా. నెక్స్ట్: జీవావరణ వ్యవస్థలో ఒక పోషణ స్థాయి నుంచి మరొక పోషణ స్థాయికి ఒక నిర్దిష్ట అనుక్రమంలో ఆహార రూపంలో శక్తి ప్రసరించే విధానాన్ని ఏమంటారు? ఆహార గొలుసు అంటారు. నెక్స్ట్: తక్కువ శాతం కార్బన్ ఉండే ఇనుము. తక్కువ శాతం కార్బన్ ఉండే ఇనుము. ఆన్సర్ ఆప్షన్ 2 చేత ఇనుము. నెక్స్ట్: బెసెమర్ ఇన్వెస్టర్ నుంచి వచ్చే ఇనుము. పోత ఇనుము. నెక్స్ట్: ఏ తేదీన టీఎస్ఆర్టీసీ ఏర్పాటైంది? ఆన్సర్ 2015 ఏప్రిల్ 10వ తేదీన. నెక్స్ట్: పరిశ్రమల విషయంలో దేశం మొత్తంగా తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంత? 8వ స్థానం. నెక్స్ట్: పూర్తిగా నీటితో నింపిన గాజు సీసాను చల్లబరిచినప్పుడు నీరు గడ్డకట్టేసరికి సీసా పగిలిపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 నీటి ఘనపరిమాణం తక్కువ, మంచు ఘనపరిమాణం ఎక్కువ. నెక్స్ట్: శృతి దండం తయారీకి వాడే లోహం ఏది? ఆన్సర్ ఇన్వార్ స్టీల్. నెక్స్ట్: ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలాధారం ఏమిటి? ఆన్సర్ సూర్యుడు. నెక్స్ట్: ఆవరణ వ్యవస్థలో శక్తి ఆహార రూపంలో ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుంది? ఆన్సర్ ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు సరఫరా అవుతుంది. నెక్స్ట్ వన్: పూర్వాంచల్ పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి లేవు? ఆన్సర్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో, ఇంకా అస్సాం, ఇంకా మిజోరాంలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: నిమ్న హిమాలయాల్లో లేని వేసవి విడిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కొడైకెనాల్. నెక్స్ట్ వన్: కింది వాటిలో ప్రోటీన్లు కానిది ఏది? ఆన్సర్ ఇక్కడ బియ్యం అనేది ప్రోటీన్లు కాదు, మాంసం, పప్పులు, గుడ్లు ప్రోటీన్లు అన్నమాట. నెక్స్ట్ వన్: కింది వాటిలో క్రీడాకారులు తక్షణ శక్తి కోసం దేనిని తీసుకుంటారు? ఆప్షన్ 1 గ్లూకోజ్ను. నెక్స్ట్ వన్: ఏకాంతర ప్రవాహాన్ని ఇచ్చే డైనమోలో ఉండనిది ఏమిటి? కమ్యూటర్ అనేది ఉండదు. నెక్స్ట్: ఏకముఖ ప్రవాహాన్నిచ్చే డైనమోలో ఉండనిది ఏది? స్లిప్ రింగులు. నెక్స్ట్ వన్: అమరావతి స్తూపాన్ని కనుగొన్నదెవరు?
కల్నల్ కొరిన్ మెకంజీ. కల్నల్ కొలిన్ మెకంజీ. నెక్స్ట్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ లేని జిల్లా ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ లేని జిల్లా ఏంటి అంటే హైదరాబాద్. నెక్స్ట్ వన్, జీవితాంతం నీటిని తాగనటువంటి కీటకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లెపిష్మా. నెక్స్ట్ వన్, అసోంలో భారీ వరదలు ఏ నది వల్ల వస్తాయి? అసోంలో భారీ వరదలు ఏ నది వల్ల వస్తాయి? బ్రహ్మపుత్ర నది వల్ల. నెక్స్ట్ వన్, దేశంలో ఎక్కువగా వరదలు వచ్చే నది ఏమిటి? దేశంలో ఎక్కువగా వరదలు వచ్చే నది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్, పంట సాగుకు ఉపయోగపడే సాధారణ భూమి pH విలువ ఎంత? 6 లేదా 7. నెక్స్ట్, దేశంలో సహజ వాయువు ఆధారిత పరిశ్రమలను స్థాపించారు. అయితే సహజ వాయువును దేని ఉత్పత్తికి ఉపయోగిస్తారు? ఎరువుల ఉత్పత్తికి. నెక్స్ట్, ఆగ్నేయాసియాలోని ఏకైక భూపరివేష్టిత దేశం ఏది? లావోస్. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ చూద్దాము. స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జేబీ కృపలాని. నెక్స్ట్, కేంద్ర రాజ్యాంగం నెహ్రూ. నెక్స్ట్, పొటెన్షియల్ రాజ్యాంగ కమిటీ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్కు సంబంధించి కింది వాటిలో సరి అయినవి ఏమిటి? సో చూద్దాం. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం అనేది 1946 డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. మొదటి సమావేశానికి 211 మంది హాజరయ్యారు. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హాను ఎన్నుకున్నారు. ఫ్రాంక్ ఆంథోనీ ఉపాధ్యక్షుడిగా దీనికి ఎన్నికయ్యారు. ఇవన్నీ సరైనటువంటివి. నెక్స్ట్, సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తిగా ఎవరు నియామకం కానున్నారు? డివై చంద్రచూడ్. నెక్స్ట్, భారత్ సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ఏ సంవత్సరం టార్గెట్గా పెట్టుకున్నారు? 2030. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ను ఏ సంవత్సరంలో మూసివేశారు? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ను ఏ సంవత్సరంలో మూసివేశారు? ఆన్సర్ 1782 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ బొంబాయిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1840లో. నెక్స్ట్, నాడీ కణంలో నిస్సల్ కణాలు ఏ భాగంలో ఉంటాయి? నాడీ కణంలో నిస్సల్ కణాలు ఏ భాగంలో ఉంటాయి? ఆప్షన్ 2 సైటాన్. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ చూద్దాం. మస్తిష్కం వాంతుల నియంత్రణ మస్తిష్కం మానసిక సామర్థ్యాలకు స్థావరం. నెక్స్ట్, అనుమస్తిష్కం శరీర సమతాస్థితి. నెక్స్ట్, ద్వారగోర్తం భావోద్వేగాలకు కేంద్రం. ఇంకా నెక్స్ట్, మజ్జాముఖం ఇది మింగడం, దగ్గడం, వాంతుల నియంత్రణకు. నెక్స్ట్ వన్, ఎండోకైనాలజీ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? థామస్ ఎడిసన్. నెక్స్ట్, 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2020 జనవరి 25వ తేదీ నుంచి.